సనాతన ధర్మ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా వీడియోల్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే సబ్స్క్రైబ్ చేసి నచ్చినటువంటి కంటెంట్కి మీరు ఇచ్చేటువంటి లైక్స్ ద్వారా ఇస్తున్నటువంటి ప్రోత్సాహానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా ఈ వీడియో చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వాళ్ళు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. సరే, ఈరోజు అంశంలోకి వెళ్ళిపోదాం. మీకు కావాల్సింది పెద్ద ఉపన్యాసం కాదు, పెద్ద ప్రవచనం కాదు. మనిషి లోపల మెల్లగా వెలిగే ఒక చిన్న దయాదీపం. శ్రీరామకృష్ణ పరమహంస ఒకసారి అన్నారు, జీవులకు సేవ చేయడమే జీవ శివ సేవ. కానీ మనం ఏం చేస్తాం? దేవుణ్ణి దేవాలయాల్లో వెతుకుతాం, పుస్తకాల్లో వెతుకుతాం, ప్రవచనాల్లో వెతుకుతాం. చేయొద్దని కాదు, కానీ మన ముందున్న మనిషిలో చూడలేకపోతాం. ఈ కథ అలాంటి వాళ్ళ కోసం కాదు, మనమందరం ఎప్పుడో ఒకసారి మర్చిపోయిన దయను మళ్ళీ గుర్తు చేసేటువంటి కథ. శ్రీనివాస్ పెద్ద పేరు కాదు, పెద్ద పదవి కాదు. ఉదయం లేచి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సాధారణ మధ్యతరగతి మనిషి. అతని జీవితం ఎక్కడా ఆర్భాటం లేదు, కానీ అతని మనసులో ఒక్క మాట గట్టిగా ఉంటుంది. ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, ఎవరికైనా నా ద్వారా ఉపశమనం కలిగితే అదే నా ప్రార్థన. అతను ఈ మాటను ఎక్కడా చదవలేదు, ఎవరూ నేర్పలేదు, జీవితం మాత్రమే నేర్పింది. శ్రీనివాస్ రోజు ఆఫీస్కి వెళ్ళే దారిలో ఒక వృద్ధుడు, మురికి బట్టలు, బలహీనమైనటువంటి శరీరం, కళ్ళల్లో ఆకలి. రోజు ఉదయం అతనికి శ్రీనివాస్ ఒక టీ, ఒక బిస్కెట్ ఇస్తూ ఉంటాడు. ఈ పనిని ఎవరు చూడరు, దీని గురించి ఎవరు మాట్లాడరు. అయినా ఇది పెద్ద దానం కూడా కాదు, కానీ ఆ వృద్ధుడి జీవితంలో మాత్రం అది ఒక వెలుగు. ఇక్కడ శారదాదేవి మాటలు గుర్తుకు వస్తాయి. దయ లేకుండా చేసినటువంటి జపం వాడిపోయినటువంటి పువ్వు లాంటిది అని. ఒకరోజు ఆఫీసులో సహోద్యోగి అడిగాడు, శ్రీనివాస్, నువ్వెప్పుడు గుడికి రావు, నీకు భక్తి లేదా అని. శ్రీనివాస్ చిరునవ్వుతో అన్నాడు, నాకు దేవుడు ఎక్కడుంటాడో తెలుసు, అందుకే గుడికి వెతుక్కుంటూ వెళ్ళను. ఆ మాటకు అందరూ నవ్వారు, కానీ అది నవ్వు కాదు, అజ్ఞానం. ఎందుకంటే శ్రీరామకృష్ణ వారు చెప్పారు, దేవుడు అన్ని రూపాల్లో ఉన్నాడు, ఆకలితో ఉన్నవాడిలో కూడా. ఒకరోజు శ్రీనివాస్ ఉద్యోగం పోయింది, డబ్బు తగ్గింది, భయం పెరిగింది. అతని మనసులో ప్రశ్న, ఇప్పుడు నేనేం చేయగలను? కానీ ఆ రోజు కూడా శ్రీనివాస్ యథావిధిగా ఆ వృద్ధుడికి టీ, బిస్కెట్ ఇచ్చాడు. ఎందుకంటే మంచితనం సంపదపై ఆధారపడదు, అది మనసు స్థితి. శారదాదేవి కూడా చెప్పారుగా, నీ వద్ద ఏం ఉందో కాదు, నీలో ఏమి ఉందో ముఖ్యం అని. కొన్ని వారాల తర్వాత కొత్త ఉద్యోగం వచ్చింది. ఎవరో సిఫార్సు చేశారు, ఎవరో గుర్తుపెట్టుకున్నారు, ఎవరో ఎందుకు చేశారో శ్రీనివాస్కి కూడా తెలియదు. కానీ జీవిత సత్యం ఒకటే, నిశ్శబ్దంగా చేసిన మంచితనం ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగానే తిరిగి వస్తుంది. ఒకరోజు ఆ వృద్ధుడు కనిపించలేదు. శ్రీనివాస్ చుట్టూ వెతికాడు. కొన్ని రోజుల తర్వాత తెలిసింది, ఆ వృద్ధుడు ఆశ్రమంలో చివరి రోజులు గడిపాడు అని. ఆశ్రమంలోని ఒకరు చెప్పారు, ఆయన చివరి రోజుల్లో ఒక్క మాట చెప్పేవాడు, నాకు దేవుడు రోజు టీ ఇచ్చేవాడు అని. ఆ మాటలు విన్నటువంటి శ్రీనివాస్కి నోట మాట రాదు, కళ్ళలో కన్నీళ్ళు, మనసులో ఒక నిశ్శబ్దం. శ్రీరామకృష్ణులు కూడా అంటారు కదా, దేవుణ్ణి చూడాలి అంటే ముందుగా మనిషిని ప్రేమించాలి అని. శ్రీనివాస్ చేసినటువంటి పని అదే. ఈ కథలో ఎవరూ మహాత్ములు కాదు, కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ప్రచారం లేని సేవే నిజమైన ఆధ్యాత్మికత. పేరు లేకుండా చేసినటువంటి మంచితనం పుణ్య పుస్తకాల్లో లేకపోయినా మన జీవితాన్ని మాత్రం ప్రకాశింపజేస్తుంది. మీ మంచి పనికి ఎవరూ చప్పట్లు కొట్టకపోయినా భయపడకండి. ఎందుకంటే శారదామాత చూసే దయ, ఆమె చూపేటువంటి కరుణ ప్రచారాన్ని కాదు, మనసును చూస్తుంది. ఈ అంశం కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.